ఇవాళ తొందరగా అయిపోయే స్వీట్ ఒకటి చూపిస్తానండి. మనం కొంచెం బెల్లం బాగా దంచేసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము. తర్వాత నిన్న శ్రీరామనవమికి కొబ్బరికాయలు కొట్టామండి. దాంట్లో కొబ్బరి చాలా ఉంది. అంటే ఎక్కువ ఎండనీయకుండా కొంచెం ఒక 1 ఆర్ 2 డేస్ ఎండలో పెట్టేస్తే కొంచెం పచ్చి ఉంటుంది. కొంచెం ఎండినట్టు ఉంటుంది. ఈ కొబ్బరి కూరకి చాలా బావుంటుందండి. ఇవాళ మనం చేసుకోబోయేది కొబ్బరి కూర. అంటే కొబ్బరి బిళ్ళలని చెప్పి అమ్ముతుంటారు గదా! అలాంటిదేనండి. మన ఇంట్లో చేసుకునేది కొంచెం బావుంటుంది. బయట తీసుకునే దానికన్నా కూడాను. చూసారా ఎంత పెద్ద కొబ్బరికాయ? ఇది 65 రూపీస్ అంటండి ఈ కొబ్బరికాయ. ఇంత పెద్దది తెచ్చారు మా సారు. దాన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. లేదా తురుముకున్నా గానీ చాలా బావుంటుందండి. నేనంత కొంచెం బరగ్గా పట్టుకున్నానండి. దీన్ని బరక అంటే కొంచెం యాలక్కాయలు కూడా వేసుకొని బరగ్గా పట్టుకున్నాను. అంతలోపల మనకి పాకం రెడీ అవుతోందండి. ఇంకా ఈ పొంగంతా ఆగాలి. మనం ఏదైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. గరికపాటి గారి గురించి ఈ మధ్య చాలా బ్యాడ్‌గా ప్రచారం చేస్తున్నారండి. ఏం చెప్పారండి సార్ పాపం. కొన్ని విషయాలు వినుంటారాయన. దానివల్ల కొన్ని విషయాలు చెప్పాలనుకోని ఇంకోవి ఇంకోలాగా అయిపోయిందది. ఆయన చెప్పాలనుకున్న దానికి, అక్కడ అర్థం చేసుకున్న దానికి చాలా తేడా ఉందండి. ఏదైనా గాని ఒకరు మనకి చెప్పినప్పుడు దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి. చెడుని మాత్రం ప్రచారం చేయకండి ప్లీజ్. ఎంత మంచిగా చెప్తారండి ఆయన. ఇలాంటివి చేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అంతలోపల అయిపోతుందిది. పాకం కొంచెం అంటే బుడగలొస్తుంటాయి గదా! అవి తగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకొని మంట ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొబ్బరిని వేసుకున్న లేదా కొబ్బరిని వేసిన వెంటనే ఆఫ్ చేసినా సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత కొంచెం ఇలాంటిదేదన్నా ఉన్నా లేదంటే గరిటె ఏదన్నా తీసుకొనైనా కొంచెం దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. నాలా తొందరపడి అప్పుడే తీయకండి. నేను గూడా చల్లారక ముందే తీసేసానండి. కానీ చల్లారక ముందే తీయకూడదు. కొంచెం చల్లారాలి. చల్లారితే మనకి పీసెస్ లాగా వస్తాయి బాగా నీట్‌గా. చల్లారక ముందే తీసామంటే అది పీసెస్ రావండి. మా ఇంటికి తెలిసిన వాళ్ళొచ్చారు కదా! వాళ్ళకి పెడదామని చెప్పి నేను తీసాను. చూడండి ఎలా అయిపోతున్నాయో. మామూలుగా అయితే వీటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దల్లాగా చేసుకుంటే చాలా బావుంటాయండి. ముద్దల్లాగా రొటీన్‌గా ఉంటుంది కదా! మనం కొంచెం స్పెషల్‌గా చేద్దామని చెప్పి నేనిలా పీసెస్‌లాగా కట్ చేశాను. చూడండి ఇప్పుడు ఒక ముద్దలాగా చేస్తాను దీన్ని. ఇట్లా కొంచెం ఆరిందంటే సైడ్స్ కొంచెం పలుచగా ఉంది కాబట్టి కొంచెం ఆరిందండి. అందుకోసం సైడ్స్‌వి కొంచెం బాగా వస్తున్నాయి. మధ్యలోది కొంచెం వేడిగానే ఉంది ఇంకా కూడాను. అందువల్లే కొంచెం పీసెస్‌లాగా అయిపోతుంది. వీటిని కొంచెం ముద్దలాగా చేసుకుంటే చాలా నీట్‌గా వస్తాయండి. టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటాయి. మా పెద్దబ్బాయికి ఇవ్వంగానే